తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం ఫ్లాట్స్ వివాదం ఆదివారం ఉధృతకు దారితీసింది. ఒక వర్గం చెందిన వారు మీడియా సమావేశం ఏర్పాటు చేయగా మరో వర్గం చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ స్థలంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉంది. అలాంటి సమయంలో మీరు ఇక్కడికి ఎలా వస్తారంటూ ఒక వర్గం ప్రశ్నించగా మేము కూడా ఫ్లాట్ల యజమానులమే, మాకు కూడా హక్కు ఉంది అంటూ మరో వర్గం స్పందించింది. ఈ సందర్భంగా మీ వర్గం వాళ్ళు అమ్ముడుపోయారు, అందుకే కబ్జాలు జరుగుతున్నాయంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఘటన సమయంలో పోలీసుల స్పందన తీరుపై కొందరు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన ఫ్లాట్ యజమానులు కొల్లూరులోని సర్వే నెంబర్లు 174, 175, 177, 180 నుంచి 183, 186 నుంచి 190 వరకు గల లక్ష్మీపురం కాలనీ లేఅవుట్లో దాదాపు 1300 మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు. 1984 నుంచే తాము భూముల స్వాధీనంలో ఉన్నామని, ఇటీవల కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి ఫ్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ వ్యవహారం న్యాయపరమైన పరిధిలో ఉన్న నేపథ్యంలో తాము కూడా చట్టపరంగానే ముందుకు వెళ్తామని ఇరు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మూర్తి, శ్రీకాంత్ రెడ్డి, రాకేష్, మల్లేష్, రామ్మోహన్, వెంకటరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, భాగ్యలక్ష్మి, గిరిజారాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే బయట ఉన్న జనాలకు అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఎటువంటి స్టే ఆర్డర్స్ ఉన్నా, ఎటువంటి లిటిగేషన్స్ ఉన్నా హెచ్ఎండిఏ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎటువంటి ఇల్లీగల్ ఉన్నా కానీ హెచ్ఎండిఏ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దానికి నిదర్శనం కొల్లూరు సర్వే నెంబర్ 188 పోయి వాళ్ళని అడగండి, మీకు కూడా పర్మిషన్స్ వస్తాయి. మా తరఫున అగనెస్ట్గా స్టే ఉన్న దానికి ఎట్లా ఇచ్చిర్రో మీరు అందరూ పోయి అడగండి. స్టేట్ వైజ్గా పోయి హెచ్ఎండిఏ వాళ్ళని అడగండి, వాళ్ళు డబ్బులు తీసుకొని బరాబర్ ఇస్తారు మీ అందరికి. ఆయనకి ఎకరాల్లో కన్వర్ట్ ఎప్పుడైంది సార్? 2003లో కన్వర్ట్ అయింది. అంటే ఎవరు దాడి చేసుకున్నది ప్లాట్లు అంటారు కదా, చెప్పేది రండి. 2003లో ది సేమ్ ఆర్ఆర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం చూపించారంటే మాకు 3 lakhs ఇచ్చి ఆ డాక్యుమెంట్ పెట్టుకున్నారు, మీకు దీంట్లో కట్టిస్తా అని చెప్పి. కొంచెం క్లారిఫికేషన్ తీసుకోండి. మీ దగ్గర ఇప్పుడు ప్లాట్ ఆయన ప్లాట్ ఉన్నారు మాలంతా. మరి ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏమున్నది? ఇప్పుడు నా ప్లాట్ 600 గజాల ప్లాట్, నేను మొత్తం అంతా నేను క్లెయిమ్ చేయట్లేదు కదా. ఎందుకంటే ఈ మా లేఅవుట్ కాబట్టి లేఅవుట్ నేను అడిగేది అది కాదు. వాళ్ళు కూడా మీతో పాటు తోటి బాధితులే, తోటి లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్, మీతో ఎందుకు గొడవ పడుతున్నారు? ఇప్పుడు కొంతమంది ఆయన సైడ్ ఉన్నారు, కొంత ప్లాట్ ఓనర్స్ ఉండొచ్చు. అయితే వాళ్ళకి ఏం చెప్పిండు, అయితే అక్కడ ఇస్తాం, మీకు అక్కడ ఫ్లాట్లు ఇస్తామని చెప్పిండు. ఎక్కడ? దాంట్లో కట్టేపోయి ఇల్లీగల్ స్ట్రక్చర్ లో ఇస్తా అంటే వీళ్ళు కొద్దిగా ఇప్పుడు వస్తుంది కానీ అటు పోయారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళని ఆయన చెప్పినట్టు వీటిలో చేస్తున్నారండి మీ ఆరోపణ. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఉంది అంటే సర్వే నెంబర్ ఇదేనా? 188 సర్వే నెంబర్ 188 7 acres. అన్నిట్లో ప్లాట్స్ ఉన్నాయి. దగ్గర 80 నుంచి 100 ప్లాట్లు దీంట్లో వస్తాయి. మా ప్లాట్ ఓనర్స్ దెబ్బతింటారని మేము సుప్రీంకోర్టు పోతే కింద ట్రయల్ కోర్టు తీసుకొని హైకోర్టులో గెలిచాము, సుప్రీంకోర్టులో గెలిచాము. సో సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే నాట్ టు డిస్టర్బ్ పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ఎనీ ప్లాట్ ఓనర్. బట్ ఇల్లీగల్ గా ఒక డాక్యుమెంట్ సృష్టించి దానికి ఎలాంటి అనుమతులు అది ఎటుకలు వచ్చింది కొద్దిగా పొలిటికల్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని డబ్బు అది ఇప్పుడు ప్లాటింగ్ అయితే అట్లా మేనేజ్ అడిగినాము. అన్ని ఉన్నాయి మాకు. లోకాయుక్తలో ఎంఆర్ఓ కొద్ది ఇచ్చిండు, ఇది ప్లాట్స్ అని చెప్పి ఇచ్చిండు. మళ్ళీ ఎంఆర్ఓ చేసిండే ఆయనకి ఎన్నోసి ఇచ్చిండు. అంటే డబ్బుల ప్రభావం బట్టి తెచ్చుకున్నారు. అంటే ఆయన చెప్పడం ఏంటంటే హెచ్ఎండి నుంచి పర్మిషన్ వచ్చింది. అయితే ఆయన ఏం బెదిరిస్తాడు అంటే ఓపెన్ చెప్తున్నారు, దీంట్లో పొలిటికల్ ఒక మినిస్టర్ ఉన్నాడు, మీరు ఏమి చేయకండి అని అట్లా ఉల్టా బెదిరిస్తున్నాడు. మేము ఎప్పుడైతే చేసినామో లేనిపోని పోలీస్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేయించడము, ఇక్కడికి వస్తే మా వెనకాలో కొంత రౌడీలను ఫాలో చేయించడము, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని దానివల్ల ఈ ల్యాండే తమ్ముకోలేదు కదా మమ్మల్ని. దాంట్లో మా ప్లాట్ లో రానియట్లేదు. 188 కూడా లక్ష్మీపురంలో ఒక పార్ట్ ఆఫ్ సర్వే నెంబరే కాబట్టి దాంట్లో మాట. ఇప్పుడు నేను వచ్చి వీళ్ళు ఫోటోలు ఉన్నాయి, వచ్చి ఇక్కడంతా ఉన్నాయి, ఏంటంటే వీళ్ళు ఒక గలాట సృష్టించి మా మధ్యలో ఇది ప్రయత్నం. ఇక్కడ ఒకటే సింపుల్ లాజిక్ అండి. ప్లాట్ ఓనర్స్ అందరూ కలిస్తే వీళ్ళకు పుట్టుకత్తులు లేవు, అది కలయకుండా చేస్తున్నారు. వాళ్ళ ల్యాండ్లు పోతాయి, వాళ్ళకి ఏమీ రావు. అందుకని 24 గంటలు ఏదో రకంగా ప్లాట్ ఓనర్స్ మధ్యలో గొడవ పెట్టాలి. సో పెట్టి డివైడ్ అండ్ రూల్ లాగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. ఈ లక్ష్మీపురం లేఅవుట్ అనేది గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి. గ్రామ పంచాయతీ సార్ నేను కూడా చెప్తాను. ఆ టైంలో ఏం అనుమతి లేకుండా జరగవు. చాలా 87 ఎక్కడ 100 అయితే ఏం చేసాడు, వీళ్ళు ఎంత పక్కడబంది చేసాడో అని రికార్డులు అన్ని
తోటే ట్రావెల్ చేసిన వాళ్ళు కాదని నేను చెప్పట్లా. దీంట్లో అయితే గ్రూపులు లేకుండా మేము చూసినాం. అంతే అర్థమైందా? అందరూ మీసీ మెంబర్ ఆయన చేస్తున్న కుతంత్రాలన్నీ చూసిన తర్వాత మేము వీ కేమ్ అవుట్. నేను ఐఎమ్ నాట్ అలైన్ టు ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ గ్రూప్. ఈ సమస్యలకు కారణం మీ మాజీ ప్రెసిడెంట్ అంటారు, అంతే కదా? లోనే ఉన్నాను. అంటే కొన్ని డాక్యుమెంట్స్ సృష్టించుకోండి సార్. ఇప్పుడు మీరు ఒక సంస్థకి ప్రెసిడెంట్, మీరు ఏం చేయాలి? మీరు మాకు తెలియకుండా కొన్ని ఎక్కడ కొన్ని డాక్యుమెంట్ ఎట్లా రిజిస్టర్ చేసుకున్నాడు, ఎవరెవరో పేర్లతో రిజిస్టర్ చేసుకున్నాడు, అన్ని పెట్టుకున్నాడు. తెలియదు, ఎవరు తెలియదు. ఇదేం చేసిండు? ఇదే 188లో మాకు తెలియకుండా లోవర్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ప్లాట్లు చెప్పకుండా వీళ్ళు కేసులు వేసుకున్నారు. ఈ సర్వే నెంబర్ 188 సంబంధించి రీసేల్స్ ఏమైనా అయినా ఈ మధ్యలో ఆయన అమ్మిండు. సర్వే నంబర్స్ 172, 174, 174, 175, 177, 180, 181, 187, 188, 189 అండ్ 190. ఇది అది ఇప్పుడు మేము ప్రశ్న అందరినీ మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, మీరు మమ్మల్ని ఈ రోజు కాదు గత 30 సంవత్సరాల నుంచి 2003 నుంచి మీరు మమ్మల్ని చూస్తున్నారు. మీరందరూ ఆ రోజు యంగ్ బాయ్స్ ఉన్నారు, ఈ రోజు మీరు మిడిల్ ఏజ్కి వచ్చారు. మేము ఆ రోజు మిడిల్ ఏజ్లో ఉన్నాం, ఈ రోజు మేము 70+ వచ్చాం. దయచేసి మీరు దీనిని మీడియా ద్వారా అందరికీ తెలియజేసి మాకు న్యాయం చేయాలని మేము అందరినీ. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? కోర్టులో మేము లేఅవుట్ ద్వారా చేసిన భూమిని మేము కొనుక్కోవడం జరిగింది. దాదాపుగా 147 ఎకరాల ల్యాండ్ని ప్లాటింగ్ చేసి అమ్మారు. అందులో ఆర్ఆర్ మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రఘునందన్ రెడ్డి వీళ్ళు ముగ్గురికి జీపీఏ ఇచ్చారు రైతులు. దాదాపుగా 19 మంది 20 మంది రైతులు ఇచ్చారు. ఈ ల్యాండ్ మేము కొనుక్కున్నాము, చట్టపరంగా ప్లాట్లు చేశారు, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఈరోజు కూడా మీకు వెళ్ళి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే మా పేర్ల మీద ఉన్నాయి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. లోకాయుక్తకి వెళ్ళాం మేము. లోకాయుక్తలో కూడా మా సైడ్నే ఇచ్చారు. అప్పుడు ఎంఆర్ఓ ప్లస్ కలెక్టరు అందరూ కూడా ఇది ప్లాట్లే 1984 నుంచి ఉన్నాయి అని చెప్పారు. ఈ మధ్యలో 2003లో నాదెండ్ల విజయభాస్కర్ చౌదరి వచ్చి డిస్టర్బ్ చేసి మా లేఅవుట్ని అంతా కూడా డిస్టర్బ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే 1984లో మేము కొన్న తర్వాత 2003లో మేము ఎప్పుడైతే అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఈ భూమిని ఆక్రమించిన వాళ్ళకి మనం దీటైన సమాధానం చెప్పాలి అని చెప్పి అందరం ప్లాట్ ఓనర్స్ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు, ప్రసాద్ నేను కూడా ఒక బాధితుడినే, మీతో పాటు నేను ఉంటాను, కోర్టు వ్యవహారాలు మంచి చెడ్డ అవన్నీ నేను చూసుకుంటాను, మీరు మాకు సహాయం చేయండి, మీరు మాతో ఉంటే బలం నాకుంటే నేను వాళ్ళతో పోట్లాడగలుగుతాను అని చెప్పాడు. సరే అన్నాం. ఆ తర్వాత మేము గజానికి ఎంత అని చెప్పి చాలాసార్లు 3 దఫాలుగా మేము డబ్బులు వసూలు చేసి ఆయనకి ఇచ్చాం కూడా, కోర్టు పనులకు అనుకోండి దేనికన్నా. రీసెంట్గా జరిగింది ఏంటంటే